అందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నానండి. వెనుకున్న వారు కూడా కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. మరియు నూతన కార్యవర్గ ఎన్నికలకు ఇచ్చేసినటువంటి 13 జిల్లాల నూతన నవ్య ఆంధ్రప్రదేశ్ హోటల్స్, బేకరీస్, స్వీట్ షాపులు మరియు లాడ్జీలు, ఏసీ రెస్టారెంట్లు మరియు స్టార్ హోటళ్ల అతిరథ మహారథులైనటువంటి పెద్దలకు, సోదరులకు నా హృదయపూర్వక నమస్కారములు. అట్లే ఈ గుంటూరు జిల్లా 12 టౌన్ నుంచి ఇచ్చేసినటువంటి సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు, స్నేహితులు, ఈ అసోసియేషన్ అడ్హాక్ కమిటీకి కన్వీనర్ అయినటువంటి కేసీ కల్పురా గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గారికి వారిని ఒకేసి సత్కరిస్తారు. థ్యాంక్ యూ కబీర్ గారు. అలానే పెద్దలు, పూజ్యులు శ్రీ బత్తిని నరసింహారావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒకేసి సత్కరిస్తారు. అలానే శ్రీయుతులు పెద్దలు, పూజ్యులు శ్రీ కె రమేష్ కృష్ణ చంద్ర గారిని వేదిక మీదకు రావాల్సిందిగా రమేష్ సూర్యబాబు గారిని వారిని బొకేకి సత్కరించగా కోరుతున్నాను. మా హోటల్ రంగానికి, గుంటూరు జిల్లాకి పితృ సమానులు, తలమానికమైనటువంటి భారత కేక్ రాఘవేంద్రరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. (1978) స్థాపించారండి జిల్లా హోటల్ అసోసియేషన్. బొకేకి సత్కరిస్తున్నగా కోరుతున్నాను. నాని మంగళగిరి హోటల్ అసోసియేషన్. నా నమస్కారాలు. జ్యోతి పరద్భవంతో ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దలకు మనవి.
థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్ష వహించవలసిందిగా ప్రార్థన. బావులు అందరికీ వందనాలు. సహచర బంధువులారా, స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ తీసుకోనటువంటి ఒక అనాలోచితమైన నిర్ణయాన్ని భారత ప్రభుత్వం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ విభజన ముందు వెనుక ఆలోచించకుండా తీసుకున్నారు. అందులో మన పాత్ర ఎలాంటిది లేదు. అయినా దాని దుష్పరిణామాన్ని మనమందరూ అనుభవిస్తున్నాం. ఆ కష్ట నష్టాలకు గురి అవుతున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. అందరికీ బాధనే. అయినా మనం ఈరోజు చేయగలిగినది ఏం లేదు. ఈ బాధలో ఎంతవరకు పాల్పంచుకోగలం, దాన్ని ఎంతవరకు తట్టుకోగలం, దీనికి మా తెలుగు తల్లి ఎంతవరకు మన శక్తిని ఇస్తుంది అనేది ఆలోచించుకొని వీలైనంత వరకు సర్వభావంతో మనం ముందు సాగాలనే ఒక సంకల్పం. ఈ సందర్భంలో ఒక చిన్న విషయం. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, కర్నూలు రాజధానిగా. అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ, రాజగోపాలాచారి మద్రాసు ముఖ్యమంత్రి మా జీవోత్సవాలపై భాషల ప్రాతిపదిక పైన ఈ దేశంలో రాష్ట్రాల విభజన జరుగుతుంది అన్నారు. పొట్టి శ్రీరాములు డిసెంబర్ 15, 1952లో చనిపోయినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఇవ్వక తప్పనప్పుడు పండిత్ నెహ్రూ గారు జనవరి నెలలో పార్లమెంట్లో ప్రకటిస్తే 53 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దానికి జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, భోగరాజు పట్టాభి సీతారామయ్య, రాజగోపాలాచారి, ప్రకాశం పంతులు, గవర్నర్ త్రివేది, ఈ 6 మంది వేదికలో కూర్చున్నారు. ఏదో ఇరిగిపోయిన కుర్చీలు, కాళ్ళు లేని బల్లలు, ఎన్నెన్నో కష్టపెగాలు పడారు. ఒక నెలలో అన్ని వ్యవస్థ ఏర్పడింది. అయితే ఈనాటికి ఈ రాష్ట్రం కానీ తెలంగాణలో కానీ వ్యవస్థ కాలేదు. అంతఃపూర్వం ఎందువల్ల ఏర్పడిందంటే, ఆ రోజు అంత సద్భావం కావడానికి కారణం ఏమంటే, రాజగోపాలాచారి గారు కర్నూలు తరలి వస్తున్న ఆంధ్ర రాష్ట్రానికి తరలి వస్తున్న ఉద్యోగులందరినీ ఫోర్ట్ సెయింట్ జార్జ్లో కూర్చోబెట్టి తేదీలు ఇచ్చి, మీ పైన ద్వేషంతో నేను రాష్ట్రం ఇవ్వదని చెప్పలేదు, మీ ప్రేమ అనురాగాలని కోల్పోవాలనే బాధతో మీరు పోకూడదు అనుకున్నాను. అటువంటి పెద్ద మనుషులు మీరు, అటువంటి మంచి వాళ్ళు. అంతకంటే గొప్పగా ప్రతిపక్ష నాయకుడిని ప్రకాశం పంతులు గారిని
ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఇంతకంటే గొప్పతనం, విశాల హృదయం ఇంకొకటి ఉండదు అని చెప్పి పంపించారు. ఆంధ్ర రాష్ట్రమైన తర్వాత ఏమేమైంది అనే చరిత్ర మనకు అందరికీ తెలుసు. ఈరోజు మనం కూడా అదే పద్ధతిలో విడిపోవాలి. సుందర్ నివాస్ నుండి ఇంకెక్కడికి పోవాలో మనకు తెలియదు. ఇక్కడ ఒక అడ్రస్ లేదు. అడ్రస్ ఎట్లా స్థాపించాలి, మనం ఈ సంఘాన్ని ఎట్లా కట్టుకోవాలని నిర్ణయం, ఒక సంకల్పంతో ఇక్కడ అందరూ భూమి కూడిన చరిత్రాత్మకమైన గుంటూరు నగరం. ఇక్కడ ఎన్నెన్నో రాజకీయ నిర్ణయాలు, స్వాతంత్రం కొరకు నిర్ణయాలు తీసుకున్నారు, భాష కొరకు నిర్ణయం తీసుకున్నారు, గ్రంథాలయాల కొరకు సహకార చಳవడి 1, 2 కాదు 100 నిర్ణయాలు తీసుకున్న నగరంలో ఉన్న ఈరోజు అందరూ ఆతిథేయ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కలిసిన ఒక సద్భావంతో ఈరోజు ఇక్కడ ఎజెండాలో ఉన్న విషయాలని మనమందరూ చర్చించుకుంటాం. అంతకుముందు మనకు గౌరవ అతిథిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోర్ట్ల అసోసియేషన్ పూర్వపు అధ్యక్షులు నాగరాజు గారు, మంథన నాగరాజు గారు ఉన్నారు. వారిని సత్కరించి వారి శుభ సందేశాన్ని విని తర్వాత మన ఎజెండాలోకి మనం వెళ్తాం. ఇప్పుడు నాగరాజు గారికి సన్మానం. నాగరాజు గారిని మన నాగరాజు గారు మన ఆంధ్రప్రదేశ్ పోర్ట్ల అసోసియేషన్కి పూర్వ ప్రెసిడెంట్గా చేసి ఉన్నారు. వారు నాన్నగారు కూడా రామలింగారావు గారు కూడా ఏపీ పోర్ట్ల అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసి ఉన్నారు. వీరు మనకి మన హోటల్ ఇండస్ట్రీకి అనేక రకాల సేవలు చేస్తున్నారు. వారికి మన గుంటూరు జిల్లా కార్పొరేషన్ తరఫున సత్కరించుకోవడం చాలా ఆనందదాయకం, చాలా సంతోషకరం కూడా. థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు, నరసింహరావు గారు, థ్యాంక్ యూ వెంకట గారు. చెప్పమంటారు, ఇప్పుడు చెప్పేమంటారు సార్? కాదు, వేదిక అలంకరించిన పెద్దలకు మా కల్పుర గారు, రమేష్ చంద్ర గారు, భారత్ గారు, రాఘవేంద్రరావు గారు, నరసింహారావు గారు, సోదరుని మా సహచరులు, గత 40 సంవత్సరాల నుంచి మన ఏపీ హోటల్ అసోసియేషన్లో మెంబర్ కింద, తర్వాత సిల్వర్ జూబ్లీ అప్పుడు కన్వీనర్ కింద, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇవన్నీ మీ అందరితో పాలు పంచుకున్నాం. ఇప్పుడు కూడా పాలు పంచుకుంటూనే ఉన్నాం. ఏదో అందరూ అంటున్నారు ఆంధ్ర తెలంగాణ అని. ఓకే, స్టేట్ సపరేట్ అయిందని, కానీ మన హోటలియర్స్ ఎవరు సపరేట్ కాలేదని చెప్పి మన కల్పుర గారు ఆ రోజు మన వీళ్ళందరూ అక్కడ లాస్ట్ టైం హైదరాబాద్లో మీటింగ్ అయినప్పుడు చెప్పడం జరిగింది. ఈరోజు మీ అందరినీ గుంటూరు ఇలా చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఎక్కువ సంఖ్యలో పాల్గొని మన బలాన్ని వేరే వాళ్ళకి అందరికీ తెలియజేస్తూనే ఉండాలి. మనల్ని ఎవరూ విడదీయలేరు. అదే కాకుండా ఇప్పుడు నేను తెలంగాణ హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నానండి. గత మే 27వ తారీఖున
అసోసియేషన్ ఫామ్ అయింది, దాని ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఇప్పుడు. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో సపరేట్గా ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ మీ అందరూ కలిపి నాయకుడిని ఎన్నుకుంటారని, వారి ద్వారా కార్యవర్గం అంతా ఏర్పడుతుందని తెలియపరిచారు. చాలా సంతోషం. తర్వాత ఇందాక సారీ అండి, ఆ టైంని కిల్ చేయడం కోసం పాటలతో పాటు 4 స్టెప్లు వేసాను. ఎందుకంటే మీరు కూడా సినిమాలో చేస్తున్నాను కాబట్టి మీరు చూసే ఉంటారని, దానికి మన్నించాలి. తర్వాత ఏదండి మీరు చెప్పుకోమంటే స్టార్టెడ్ విత్ రంగాజీ దొంగ, లేటెస్ట్ తాతగారింటికి వెళ్దామనండి. టు బి ఫినిష్ అండి. ఏం లేదు, ఎక్కువసేపు మాట్లాడకుండా మీ అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మీ అదే ఆతిథ్యం గత 56 సంవత్సరాల్లో ఏదైతే జరుగుతుందో అదే మీ అందరికీ మేము పంచుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరు బాధపడలేదు, మేము మీతో పాటు ఎప్పటికీ ఉంటాము. అసోసియేషన్ సపరేట్ అయినా కానీ మనసులు ఒకటే. మేము ఉన్నంతకాలం మీతో పాటే ఉంటాం, బ్రదర్స్ లానే ఉన్నాం. అలాగే ఏది వచ్చినా కానీ ఈ 10 ఏళ్ళు ఇడిపోకుండా ముడేస్తారు అక్కడ. ఆ ముడి విడినంత వరకు అక్కడ ఏదో పనులు ఉంటే మీకు ఎవరు అక్కడ లేరని అనుకోవద్దు, మీరు ఇక్కడి నుంచి రావద్దు, మాకు ఫోన్ చేయండి, మేమున్నాం. మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని మేము సాల్వ్ చేస్తాం. మనందరి తరఫున కళ్ళకూర గారికి అంతా తెలుసు, కనవద వారికి తెలుసు. నమస్కారం. నెహ్రూ గారు ఆ రోజు ఒక మాట చెప్పారు, నేను కాశ్మీర్ని అల్లవల్లో పుట్టాను, ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి నేను, మీరు ఆంధ్రలో కూడా మొత్తం దేశంలో ఒక భాగం అని అనుకోండి అని. అలాగే నాగరాజు గారు ఇప్పుడు మేమందరూ ఆంధ్రలో ఎక్కడ ఉన్నా, తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రలోని సందేశాన్ని మనకి ఇచ్చినారు. మనమందరూ కలిసిమెలిసి ఉండాలి, ఉంటాము. ముందు తరం కూడా ఇట్లనే ఉండాలని ఆశిస్తూ, ఇప్పుడు ఎజెండాలోని మొదటి అంశం మన ఆస్తులు, బరువు బాధ్యతలు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ హోటల్లో ఎలా పెంచుకోవాలనే ఒక అభిప్రాయ సేకరణ. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ వారి నిర్ణయం మనకింతవరకు రాలేదు. వాళ్ళు తీర్మానం ఏం రాసినారో తెలియదు. అది వచ్చిన తర్వాత ఇంక ముందు ఎందుకో